బోడు గ్రామ ప్రజలు అసలు నిజంగా ఉన్నారా లేరా? వీరందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కారణాలేంటి? నిజంగానే ఊరికి కీడు ఉందా? కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మా గ్రామం అంటే నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉంటే. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రస్తుతానికి టేకులపల్లి దగ్గర బోడు గ్రామం దగ్గర అయితే ఉన్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఊరికి కీడు అంటూ ఇక్కడ ప్రజలైతే ఊరిని ఖాళీ చేసి బయటికి వెళ్ళారు, ఊర్లో ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి కొన్ని అయితే వార్తలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో, కానీ బయట వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం టేకులపల్లి బోడు గ్రామం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, వాస్తవానికి ఇక్కడైతే బోడు గ్రామంలో చూసుకోవచ్చు ఇక్కడ ప్రజలు కూడా ఎవరు లేనట్లుగానే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాతావరణం చూసుకోవచ్చు, ఇళ్ళకి తాళాలు వేసుకొని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఖాళీ చేసి బయటికి వేరే బయటకంటే దగ్గరలో ఉన్న పొలాలలోకి, మామిడి తోటలలోకి వెళ్ళారని చెప్పేసి, ఈ ఊరిని ఖాళీ చేసి బయటికి వెళ్ళారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఊర్లో చూసుకోవచ్చు, ఊర్లో మొత్తం కూడా మనమైతే బోడు గ్రామానికి మెయిన్ రోడ్డు మీద అయితే ఉన్నాం. ఒకసారి అయితే ఊర్లోకి వెళ్దాం, ఊర్లోకి వెళ్ళి ఊరి పరిస్థితి చూద్దాం. అసలు అంటే వీళ్ళ ఈ వార్తలు నిజమేనా కాదా, బోడు గ్రామ ప్రజలు అసలు నిజంగా ఉన్నారా లేరా అని చెప్పేసి ఒకసారి అయితే వాళ్ళ ఊర్లోకి వెళ్దాం. ఊర్లోకి వెళ్ళి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మనం బోడు గ్రామం లోపలికి వెళ్దామని చెప్పేసి అన్నాను కదా, లోపలికైతే వచ్చేసినాం. మ్యాక్సిమం బోడు సెంటర్లోకి అయితే వచ్చినాం. అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ఉంది. ఈ బోడు గ్రామంలో చూసుకున్నట్లయితే ఇంటింటికి కూడా ఎవ్వరూ లేకుండా, పిల్ల జల్లతోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లులు ఖాళీ చేసి అయితే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది బోడు గ్రామంలో. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలవాల్సింది. మీరు ఇక్కడ ఇల్లు కూడా చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఎవ్వరూ లేకుండా నిర్మానుష్యంగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో యాజమానులు కానీ, ఇక్కడ ప్రజలు కానీ ఎవరు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం టేకులపల్లి బోడు గ్రామం దగ్గర అయితే ఉన్నాం. మరి ఇక్కడ వీరందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? నిజంగానే ఊరికి కీడు ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం మాట్లాడడానికి అయితే ఇక్కడ ఎవరు లేరు. మనం తెలుసుకున్నట్టయితే వారు ఇక్కడ దగ్గరలో ఉన్న మామిడి తోట దగ్గర అయితే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనకి వచ్చిన వార్తల ప్రకారం బోడు గ్రామానికి కీడు అని చెప్పేసి వచ్చిన వార్తల ప్రకారం మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే బోడు గ్రామం దగ్గరికి అయితే వచ్చేసినాం. బోడు గ్రామం దగ్గర నుంచి కూడా బోడు గ్రామంలో చూసినట్లయితే ఎవరు కూడా అంటే ప్రజలు ఎవరు కూడా అక్కడ లేరు. దగ్గరలో ఉన్న మామిడి తోట ఏదైతే ఉందో అక్కడ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తే అక్కడికి వచ్చినాం. ప్రస్తుతానికైతే మనం అయితే బోడు గ్రామం దగ్గర ఉన్న మామిడి తోట దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూడొచ్చు, వీరందరూ కూడా ఇక్కడ మామిడి తోటలో అయితే స్టే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే బోడు గ్రామానికి సంబంధించి కీడు వ్యవహారం ఏదైతే ఉందో మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అని చెప్పేసి, అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అని తెలుసుకోవడానికి అయితే మనం అయితే ఇక్కడికి వస్తే టేకులపల్లి వచ్చినాం. టేకులపల్లి ఊర్లో ఎవరు లేకపోయేసరికి ఈ దగ్గరలో ఉన్న మామిడి తోట ఏదైతే ఉందో, బోడు గ్రామానికి సంబంధించిన మామిడి తోట ఏదైతే ఉందో అక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడున్న ప్రజలతోనే, అంటే ఆ బోడు గ్రామానికి సంబంధించిన ప్రజలతోనే ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించిన వార్తలు ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అని చెప్పేసి ఒకసారి ఇక్కడున్న ప్రజలతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతానికైతే మనం బోడు గ్రామం దగ్గర అయితే ఉన్నాం, అంటే టేకులపల్లికి దగ్గరలో ఉన్న బోడు గ్రామం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనతో పాటు ఇక్కడ ప్రజలు ఉన్నారు, బోడు గ్రామం ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఉన్న సర్పంచ్ ఉన్నారు. ఇక్కడ అన్న చెప్పండి, అసలు మీరు బోడు గ్రామం నుంచి వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము గతంలో అంటే మా పూర్వీకులు కూడా ఇదే విధంగా వనభోజనాల కంటే ఆగస్టులో కూడా మేము సంవత్సరానికి 2 సార్లు మేము వనభోజనాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టులో వచ్చాము. అదేవిధంగా ఇప్పుడు ఉగాది ముందట కూడా ఒకసారి వనభోజనానికి అట్లా మా గ్రామస్తులందరం కలిసికట్టుగా ఒకే కుటుంబ వనభోజనం రావడం జరుగుతుంది.
అదేవిధంగా మరి మేమేమనుకున్నాం అంటే ఒక 4 రోజుల ముందు మాట్లాడుకున్న విషయం ఏంటంటే మా గ్రామంలో కూడా బొడ్రాయి వేసుకుందాం అనుకున్నాం. దాని గురించి కూడా మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో అదేవిధంగా ఇప్పుడు మనకున్న మా గ్రామంలో ఏంటంటే పనులు కూడా చాలా వరకు పూర్తయిపోయాయి. అందరం కలిసికట్టుగా ఒక గెట్ టుగెదర్‌గా వనభోజనాలకు వెళ్దాం అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వనభోజనాలు రావడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మేము వనభోజనానికి వచ్చిన విషయాన్ని కొంతమంది మీడియా అంటే సోషల్ మీడియాలలో కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా రాసుకోవడం జరిగింది. అది కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ఏదైతే మేము చెప్పేది ఏముందంటే మేము ఇంతకుముందు గతంలో మండలం కోసం ఎంతో పోరాడాం. మా యొక్క పంచాయతే కాదు, మా చుట్టుపక్కల ఉన్న 12 పంచాయతీలు కూడా మండలం కోసం పోరాడాం. అటువంటి సమయాలలో ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఇంకా మినిస్టర్లకి ఎంతో మంది కూడా మేము లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది. అటువంటప్పుడు స్పందించని మీడియా అయితే సోషల్ మీడియా అయితే ఉంది. ఇప్పుడు ఇదొక విషయంలో వచ్చి చిన్న విషయానికి మీరు లేదని మాకు సంబంధం లేని విషయం కల్పించి మా మీద ఈ విధంగా సోషల్ మీడియా అట్లా పెట్టడం కరెక్ట్ కాదు. మేము ఏంటంటే మా గ్రామం మొత్తం సంతోషంగా అందరం కలిసిమెలిసి ఒకే కుటుంబంగా వనభోజనాలు రావడం జరిగింది తప్ప దీంట్లో వేరే ఉద్దేశం అయితే ఏం లేదండి. బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే బోర్డు గ్రామానికి ఏదో కీడు వచ్చిందని చెప్పేసి ఇక్కడున్న ప్రజలంతా కలిసి ఇట్లా బయటికి రావడం జరిగింది. ఇట్లా బయట ఇట్లా స్టే చేయడం జరుగుతుందని చెప్పేసి కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం కాదు. ఇది 100కి 100 అబద్ధం. ఎందుకంటే ఇది ఈ సంవత్సరం కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా మేము ఉగాది ముందు వనభోజనాలు రావడం జరుగుతుంది. కానీ ఏంటంటే కొంత సోషల్ మీడియాలలో మా మీద పడనోళ్ళు, మా గ్రామం అంటే నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉంటే సోషల్ మీడియాలో పెట్టారు తప్ప ఇటువంటి దాన్ని మాత్రం మేము చాలా ఖండించడం జరుగుతుంది. ఇది వాస్తవం కాదు, అబద్ధం. ఇది బోర్డు గ్రామానికి సంబంధించిన కీడు ఏదైతే ఉందో దానికి స్టోరీ ఏంటన్న? అసలు కీడు అనేది లేదు మా గ్రామానికి. కానీ ఈ విధంగా కీడు అనేది తీసుకొచ్చింది మరి సోషల్ మీడియా రాసిన వ్యక్తులు ఎవరో కానీ వాళ్ళకే తెలిసి ఉండాలి. అంతేగాని మేము లేని కీడుని అయితే మా గ్రామం మీద తీసుకొచ్చి సోషల్ మీడియాలలో మా గ్రామాన్ని ఈ విధంగా వేరే ఉద్దేశం తీసుకురావడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. బోర్డు గ్రామానికి సంబంధించి బొడ్రాయికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మేము మా గ్రామంలో గత ఒక 3 రోజుల క్రితం కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. మా యొక్క గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన చేసుకుందాం అని అనుకున్నాం. అందులో గ్రామ దేవతలు అన్ని ఉన్నాయి, అన్ని విగ్రహ ప్రతిష్టాపన కొత్తగా చేసుకుందాం అనుకున్నాం. అదే విషయంగా వనభోజనాలు అంటే మేము బొడ్రాయి వేసే ముందట ఒకసారి గ్రామస్తులందరం కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వనభోజనాలు పోయినట్లుంటుంది. అందరు కలిసి ఒక చోట స్టే చేసినట్టు, అందరూ ఒకటే కుటుంబంగా కలిసి ఉన్నట్టు కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అట్లా రాయటం కరెక్ట్ కాదు. ఏదున్న పరిస్థితులు ఇక్కడికి వచ్చి తెలుసుకొని ఇక్కడ పరిస్థితులు అనుకూలం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని మాట్లాడితే రాయటం కూడా అందరికీ మంచిదని మేము ఈ యొక్క విషయంలో చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతిసారి అంటే ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు అన్న మీరు? ప్రతి ఏటా ఇదే విధంగా వస్తాం. కానీ ప్రతి ఏటా అట్లా వస్తాం అంటే ఎవరికైనా ఇండివిజువల్ వస్తాం. ఎవరి కుటుంబాలు వంటలు వండుకొని పోతాం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే అందరం కలిసి ఒకే కుటుంబంగా ఒకే వంట వండుకొని అందరం కలిసి కుల మత భేదం లేకుండా కలిసి మెలిసి ఒకే వంట వండుకొని తిందామనే ఉద్దేశంతో రావడం జరిగింది. అంటే ఇప్పుడు బొడ్రాయి అయితే ఏదైతే ఉందో అది 18 years దాటిపోయింది కాబట్టి దీనికోసం అని చెప్పేసి బయటకు వచ్చినాం. ఇట్లా నైట్ ఒక నైట్ స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోతాం అని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? కాదండి, బొడ్రాయి వేసి 21 years దాటింది. కానీ బొడ్రాయి విషయాన్ని కాదు, బొడ్రాయి వేయాలని అనుకున్నాం, కాదనట్లే. కానీ మేము బొడ్రాయి వేసే ముందట ఏదైతే ఇప్పుడు మేము చెప్పాం కదా, గ్రామ దేవతలు అన్ని పెట్టుకోవాలనుకున్నాం. ఆ విషయాలు ఏదైనా మాట్లాడుకోవాలంటే ఇట్లా వనభోజనాల కార్యక్రమం పెట్టుకుంటే అందరూ ఒక దగ్గరకు వస్తారు. ఏ పని అనేది పని పక్క పెట్టి ఆ రోజు వస్తారు కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటుంది, ఆ రోజు మాట్లాడుకుంటారన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ఈ సోషల్ మీడియాలో వచ్చినట్టు ఏదో మూఢనమ్మకం అనేది కాదు. మేము అట్లాంటి మా కీడు అనేది లేదు. ఆ విషయంలో మేము బయటకు అయితే రాలేదు. అది అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రజలందరూ గ్యాదర్ అయ్యి ఈ బొడ్రాయి అయితే ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవడానికి అట్లనే వనభోజనాలు చేయడానికి వచ్చినట్లు ఉంటుందని చెప్పేసి వచ్చారు మీరు? అదే విధంగా వచ్చాను తప్ప ఏదో ఎవరో చెప్పారు మూఢనమ్మకాలు అనేది ఉద్దేశం అయితే కాదు. బోర్డు గ్రామానికి చెందిన సర్పంచ్ అట్లనే ఇక్కడ ఉన్న ప్రజలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే బోర్డు గ్రామానికి చెందిన ప్రజలు మామిడి తోటకు వచ్చి అయితే స్టే చేయడం జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే మాకు ఎటువంటి కీడు లేదు, మా ఊరికి ఎటువంటి కీడు లేదు. మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా ఇక్కడికి వనభోజనాల టైపు ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీస్తోని మీ అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు, అదేవిధంగా ఇక్కడున్న ఈ ఊరికి పెద్దగా ఉన్న సర్పంచ్ కూడా చెప్పడం జరుగుతుంది.
ఈ వచ్చే వార్తలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ బోడు గ్రామానికి సంబంధించిన అంటే కీడుంది ఈ ఊరికి, ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఈ ఊరిని వదిలి బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవం అని చెప్పేసి ఇక్కడున్న సర్పంచ్, ఇక్కడున్న ప్రజలు, పిల్లలు పెద్దలు కూడా చెప్తున్నారు. మాకు ఎటువంటి కీడు లేదు, మీ అందరం ఫ్యామిలీ మెంబర్స్గా ఇక్కడికి వచ్చి స్టే చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ వరుణ్తో భార్గవ్, సుమన్ టీవీ, కొత్తగూడెం.